యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బావా ముందు మావయ్యకి చెప్పండి, అత్తయ్యనేమి అనద్దని చెప్పండి. అత్తయ్యనేమన్నా అంటే నేనే ప్రాణాలు తీసుకుంటాను. అయ్యో చెప్పండి బావా. వదిలిపెట్టను. ఇంత తప్పు చేసిన దీన్ని ప్రాణాలు తీస్తాను. నడవ్వే నువ్వు, నడు. మావయ్య నా మాట వినండి, మావయ్య నా మాట వినండి, నేను కోసుకుంటాను మావయ్య. తీసుకోవే, తీసుకో. నానా నువ్వు పద, నాన్న నువ్వేం చేసుకుంటావు చేసుకోవే. నువ్వు నడవ్వే, నడు. ఏంటో చూస్తున్నావు, నడు. ఏంటి మాట్లాడుతున్నావు? నడమంటుంటే. లత పక్కే జరుగు. నీ ఇంటి బీరువాలో ఉండాల్సిన డబ్బు వీళ్ళింటి బెడ్రూమ్లో ఉంది అంటే అది నా చేతగానితనం అనుకోవాలా, లేదా నా అసమర్థత అనుకోవాలా మానసా? ఏమండి అది అమ్మా దయచేసి అబద్ధం చెప్పద్దు. నీ మీదున్న గౌరవం మర్యాదలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది కాదు మరిది. మా అమ్మకి నోరుంది వదినా, ఆవిడ్ని మాట్లాడనివ్వండి. చెప్పమ్మా, ఈ డబ్బు నగలు ఎందుకు తెచ్చావు? అది అది నా ఓర్పుని పరీక్షించాలని చూడకు మానసా. నీ నోటితో నువ్వే నిజం చెప్పావా నాతో పాటు కలిసి మనింటికొస్తావు, లేదా శాశ్వతంగా ఇదే ఇంట్లో ఉండిపోతావు. ఎవడు పడితే వాడొచ్చి నా ఇంట్లో సెటిల్ అవ్వడానికి ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నారా? మాట్లాడు మానసా. నేను చెప్తాను మావయ్య, నేను చెప్తాను. సరే, అత్తకి వత్తాసు పలుకుతున్నావు కదా, నువ్వే చెప్పు. ఈ డబ్బు నగలు ఎందుకు తీసుకొచ్చింది? అంటే త్వరలో 16 రోజుల పండుగ ఉంది కదా మావయ్య, అందుకోసమని నగలు మెరుగుపెట్టడానికి తీసుకొచ్చింది. అవును వర్మ, చిట్టమ్మకి తెలిసిన ఒక అతను బంగారానికి మెరుగు బాగా పెడతానంటే తీసుకొచ్చాను. అలాగా? మరైతే డబ్బులెందుకు తీసుకొచ్చినట్టు? అడుగుతుంటే మాట్లాడవేంటి మమ్మీ? నగలంటే మెరుగు కోసం తీసుకొచ్చావు, మరి డబ్బులు దేనికోసం తీసుకొచ్చావు? భలే అడిగారు బాబుగారు. మాట్లాడండి మానసాదేవి గారు, దీనికి కూడా ఏదో ఒక స్క్రీన్ ప్లే ఇవ్వండి. అమ్మా నువ్వు కాసేపు ఆపుతావా? నీకు తలా తోక తెలీదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడి కొంపలు ముంచుతావు. నువ్వాపు. నిజంగా ఆ డబ్బెందుకు తెచ్చిందో చెప్పమని, అప్పుడు అర్థం అవుతుంది తలా తోక తెలియందెవరికో. చెప్పండి. చెప్పడానికి ఏముంది? మన కాలనీలో కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కడుతున్నారు కదా, దానికి చందా ఇవ్వడం కోసమే ఆ డబ్బులు తీసుకొచ్చారు కదా ఆంటీ? బాగా మేనేజ్ చేసావు రవిచంద్ర. అవునండి, మీ పేరు మీద అబ్బాయి పేరు మీద గుడి నిర్మాణానికి చందా ఇస్తానని ఒప్పుకున్నాను. అందుకే ఈ డబ్బు తీసుకొచ్చాను. నేను నమ్మను. మీరంతా కలిసి ఏదో మేనేజ్ చేస్తున్నారు. మేనేజింగ్ చేయాల్సిన కర్మ మాకేటి? నగలు తెచ్చింది మెరుగు పెట్టివ్వడానికే, డబ్బులు తెచ్చింది సందేయడానికే. ఆహా,
అలా అని చెప్తే మేము నమ్మేయాలా? నువ్వా కాంతమ్మా? సరే, మీ మాటలు నేను నమ్ముతున్నాను. ఆ చందావాణ్ణి, ఆ మెరుగు పెట్టేవాణ్ణి పిలిపించండి. వాళ్ళని కలిసి నిజం నిర్ధారణ చేసుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతాం. ఓ నాయనా, అత్తే తప్పుని కప్పిపుచ్చాలని ఒక అబద్ధం చెప్తే ఇప్పుడు 100 అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. లేని సందవాన్ని, రాని మెరుగు పట్టేవాన్ని ఎలా తీసుకురావాలరా భగవంతుడా? నువ్వే దిక్కు స్వామి. భలే దొరికావే చిట్టి. మెరుగువాడు చందావాడని చెలరేగిపోయి ఓవర్ యాక్షన్ చేశావు. ఫైనల్గా అడ్డంగా ఇరుక్కున్నావు. ఇప్పుడు వాళ్ళందర్నీ ఎలా తెస్తావో, మానసాదేవిని ఎలా కాపాడుతావో, లత కాపురాన్ని ఎలా చక్కబెడతావో నేను చూస్తానే. ఒరే వీరనారాయణ, నువ్వు ఆవేశంలో అగ్నిపర్వతంలా కనపడతావు గాని మమకారం విషయంలో మంచుకొండలాంటి వడివిరా. ఇట్టే కరిగిపోతావు. ఇప్పుడేంటమ్మా, అన్నయ్య లత పేరు మీద రాసిన ఈ 50 ఎకరాల పొలాన్ని నేను లతకిస్తున్నాను అనేగా నన్ను మంచుకొండతో పోలుస్తున్నావు? అవునరా, లతని చూడకముందు పగలు పంతాలు పట్టింపులు అంటావు. అది కనపడగానే కరిగిపోతావు. ఎందుకురా ఆ రఘురాం మీదున్న కోపాన్ని నీ బిడ్డ లత మీద చూపిస్తావెందుకు? అది కోపం కాదమ్మా, బాధ. కంటికి రెప్పలా కాపాడుకోవలసిన నా అన్న కూతురు ఆ కసాయి వాడింటి కోడలైందే అన్న బాధ. మన కుటుంబానికి ద్రోహం చేసిన ఆ రఘురాం గాడి ఇంటి కోడల్ని నేను ప్రేమగా పలకరించలేకపోతున్నాననే బాధ. మరంత బాధపడేవాడివి ఆ రఘురాముని క్షమించొచ్చుగా. నీ చెల్లికి దగ్గరవ్వచ్చు కదా. అమ్మా, నేను బాధపడుతుంది నా చెల్లెల గురించి కాదు, నా కూతురు గురించి. అయినా నేనేమీ లత మీద ప్రేమతో ఈ ఆస్తి రాసివ్వడం లేదు. మా అన్న బాధ్యతని నెరవేర్చడానికి ఇస్తున్నాను. జమీందార్ శంకర్ నారాయణ తన అన్న కూతురికి పూచికి పుల్ల కూడా ఇవ్వకుండా పోయాడంట అని సమాజం చెప్పుకోకూడదనిస్తున్నాను. ఎలా ఇస్తే ఏమిట్రా, ప్రేమతోనే ఇస్తున్నావుగా. అదే ప్రేమని నీ చెల్లెలపైన కూడా చూపించరా. విడిపోయిన 2 కుటుంబాలు ఒకటవుతాయి. అమ్మా, ఇంకొక్కసారి నా చెల్లెల గురించి మాట్లాడావంటే ఇప్పుడు ఈ క్షణమే కార్తీక్ వెళ్ళిపోతాను. అంత మాట ఎందుకు లేరా? ఈ రోజు లతని క్షమించినట్టే రేపు నీ చెల్లెల్ని మాత్రం క్షమించకపోతావా? నేను చూడకపోతానా? అమ్మా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, శత్రువింటి కోడల్ని క్షమించడం, ప్రేమించడం ఇలాంటివేమీ ఉండవమ్మా. లత ఎప్పటికీ నా శత్రువింటి కోడలు, అంతే. భగవంతుడా, అన్న కూతురి మీద గుండెల నిండా ప్రేమున్నా గతం చేసిన గాయం వల్ల ఆ ప్రేమని పంచలేకపోతున్నాడు. అతి త్వరలోనే ఆ గాయం మానాలి. అయిన వారికి నా కొడుకు దగ్గరవ్వాలి. అదే నా చివరి కోరిక స్వామి, అదే నా చివరి కోరిక. అడుగుతుంటే మాట్లాడమేంటి వదినా? ఆ చందా తీసుకునేవాడెవడో, ఈ నగలకు మెరుగు పెట్టేవాడెవడో పిలిపించండి. అచ్చి బాబాయ్, ఇప్పటికిప్పుడు ఆ లెత్తని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏడ్ చేయాలి ఇప్పుడు? హలో చిట్టమ్మ గారు, వర్మ మాటలు వినపడుతున్నాయా? ఆ నగలకి మెరుగు పెట్టేవాణ్ణి, ఆ చందా తీసుకునేవాణ్ణి పిలిపించమంటున్నారు. అలాగే పిలుపుతాం కాంతమత్త. ఆయనదేవైనా కాకినాడ ఏంటి? ఇలా పిలవగానే అలా వచ్చేయడానికి? మరి అతంది వైజాగ్ అమ్మా. సరే, వైజాగే అనుకుందాం. వైజాగ్లో ఉన్నవాడికి చందా ఎలా ఇవ్వాలని తీసుకొచ్చావు? అంటే మన ఇంటికి వస్తా అన్నాడు వర్మ, అందుకే అత్త ఇక్కడికి వచ్చుంటారు కదత్తయ్యా? అవునరా. అయితే వాడెవడో వచ్చాకే, చందా ఇచ్చాకే ఇక్కడి నుంచి వెళ్తాం.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! చందా ఇచ్చాకే వెళ్దాం అన్న మీ సంకల్పం ఉంది చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ. సరే, చందవాడు రావడానికి ఎలాగో టైం పడుతుంది అంటున్నారు కదా, ఆ నగలు మెరుగు పెట్టేవాడినైనా పిలిపించండి. అలాగే మరిది, అలాగే ఎప్పుడే పిలుపుతాను. చిట్టమ్మా సమయానికి ఫోన్ వచ్చి నన్ను కాపాడింది బావా. అదిగో ఆయన ఫోన్ చెప్తున్నాడు, వెళ్ళి మాట్లాడతానా? ఒరే అవతారం, అక్క. మనకి తెలిసి మెరుగువాడెవడూ లేడు కదరా. అవునక్క. మరి మెరుగువాడికి ఫోన్ చేస్తానని వెళ్ళిందేంటి? నాకు తెలిసి ఆ సిట్టమ్మకు తెలిసినోడెవడో ఫోన్ చేసి ఉంటాడక్క. ఆ ఫోన్ కాల్ని ఆ మెరుగువాడు ఫోన్ కాల్గా మార్చేసి ఉంటదక్క. అదే నిజమై ఉంటుందిరా, వెళ్ళి చూద్దాం పద. హలో బాబాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బానే ఉన్నాం బాబాయ్. నానమ్మ ఎలా ఉంది? నానమ్మకి విక్షేపంలా ఉంది. చెప్పండి బాబాయ్. ఏం లేదమ్మా, అది నేను అమ్మ ఇంటికే వస్తున్నాం. అలాగా, రండి బాబాయ్. లత కూడా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు సొత్తానా అని రోజు ఎదురు సొత్తుంది బాబాయ్. నేను వస్తుంది కూడా లత గురించే. అన్నట్టు ఇంట్లో ఎవరూ లేరు కదా? ఎందుకు బాబాయ్? ఏం లేదమ్మా, నా కర్మేంటో తెలియదు కానీ మీ ఇంటికొచ్చిన ప్రతిసారి ఆ రఘురామ్ గాడు వాడి కొడుకు మోహన్ చూడాల్సి వస్తుంది. అందుకే అడుగుతున్నాను, ఆ రఘురామ్ గాడి ఫ్యామిలీ మీ ఇంట్లో లేరు కదా? వచ్చి బాబాయ్, లతను కలవడానికి వస్తున్నారంట. పైగా రఘురామ్ మావయ్య వర్మ ఇక్కడే ఉన్నారని తెలిస్తే ఇంటికి రాకుండానే వెళ్ళిపోతారు. బాబాయ్ లతని కలవాలంటే నేను అబద్ధం చెప్పక తప్పదు. ఎవరు లేరు బాబాయ్. నిజంగానే చెప్తున్నావు కదా? నిజమే చెప్తున్నాను బాబాయ్. సరేనమ్మా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం. పొరపాటున రఘురామ్ వాడి కొడుకు నా కంట పడ్డారో ఆ తర్వాత జరిగే పరిణామాలకు మాత్రం నేను బాధ్యుణ్ణి కాదు. ఉంటానమ్మా. చిట్టమ్మా, వీరనారాయణ గారు ఏమంటున్నారు? ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి వస్తున్నారంట. అయితే సంతోషించాల్సిన విషయమే కదా, మరెందుకు మొహం అదోలా పెట్టుకున్నావు? ఏడ్ చెప్పను బావా. బాబా ఇంటికి వచ్చే సమయానికి రఘురామ్ మావయ్య వాళ్ళు ఇంట్లో ఉండకూడదంట. పొరపాటున గనక అల్లుంటే జరిగే పరిణామాలకి నేను బాధ్యుని కాదు అంటున్నాడు. అవును, మరి నువ్వెందుకు ఎవరూ లేరని అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పకపోతే బాబాయ్ రాడు కదా బావా. మరి నిజం చెప్తే రఘురామ్ గారు వెళ్ళాకే వచ్చేవాళ్ళు కదా. రఘురామ్ మావయ్య ఇక్కడే ఉంటాడా ఏంటి? ఇంకా సేపట్లో వెళ్ళిపోడా? పాపం లత బాబాయ్ వాళ్ళని చూడాలని ఏ కళ్ళతో ఎదురు సొత్తుంది బాబా. దానికోసమే అబద్ధం చెప్పాను. ఆ రఘురామ్ గారు ఇక్కడే ఉన్నారు. ఈలోపు వీరనారాయణ గారు వచ్చేస్తారు. ఇప్పుడు జరిగే యుద్ధాన్ని ఎలా ఆపుతావు చిట్టమ్మా? నేను చూసుకుంటానులే బావా, పదేళ్దామా. రే అవతారం, విన్నావు కదా? ఆ వీరనారాయణ గాడు వచ్చే సమయానికి రఘురామ్ గాడు ఇక్కడే ఉంటే అగ్నిపర్వతాలు బద్దలైపోతాయంట. రఘురామ్ గాడు వీరనారాయణ గాడు కలవాలి, పిచ్చి కుక్కల్లాగా పోట్లాడుకోవాలి. వాళ్ల మధ్య కలుసుకోలేనంత దూరం పెరిగిపోవాలి. లత శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండిపోవాలి. అలా జరగాలంటే రఘురామ్ ఇక్కడి నుంచి వెళ్లకుండా చూసుకోవాలి, అంతే కదక్క? అవునరా,
ఈ చిట్టమ్మ ఏదో ఒక మాయ చేసి రఘురాం గాణ్ణి ఇక్కడ్నుంచి పంపించాలని చూస్తుంది. కాని మనం ఏదో ఒక మెలిక పెట్టి రఘురాం ఇక్కడ్నుంచి కాలు కదపకుండా చూసుకోవాలి. పద. పదక్క. శంకర్ నారాయణ గారి ముద్దుల చెల్లెలు గారు, బంగారానికి మెరుగు పెట్టేవాడు వస్తున్నాడా, లేదా ప్లాన్ చేసి మరి ఎవరో ఒక్కడిని రప్పిస్తున్నారా? అదేంటండి, అలా ఎలా రప్పిస్తామండి? ఏ ఇంత చేసిన వాళ్ళు అంత చేయరని ఎలా అనుకుంటాం? వదినా, మెరుగు పెట్టేవాళ్ళు వచ్చేస్తున్నారా? వచ్చేస్తున్నారు మరిది, కాస్త సమయం పడుతుందంతే. అదే నువ్వు వెళ్ళరా, నీతో కొంచెం మాట్లాడాలి. రాతా. ఇందాక ఫోన్ చేసింది ఎవరమ్మా? వీరనారాయణ బాబాయ్ అత్తయ్య. అన్నయ్య చేశాడా? ఇది ఆనందపడే విషయం కాదత్తా. ఇంకా సేపట్లో బాబాయ్ నానమ్మ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళొచ్చే సమయానికి మావయ్య వర్మ ఇక్కడున్నారంటే లేనిపోని గొడవలు జరుగుతాయి. నువ్వే ఏదోటి చేసి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతా. అమ్మో, నేనా? ఆ చందావాడు, బంగారానికి మెరుగు పెట్టేవాడు వచ్చేంత వరకు ఆ తండ్రి కొడుకులిద్దరూ ఇల్లు కదిలేట్టు లేరమ్మా. మీరన్నది నిజమే మానస గారు. కాకపోతే ఇప్పటికిప్పుడు మెరుగు పెట్టే వాళ్ళని తేవడం అంటే చాలా కష్టం. మనమే ఏదో ఒకటి మేనేజ్ చేసి రఘురాం గారిని వర్మని ఇక్కడి నుంచి పంపించేయాలి. లేదంటే జరగబోయే ఘోరాలు మన ఊహకు కూడా అందం. అవునత్తా, మావయ్య వర్మ బాబాయ్ని చూసారంటే ఏదో ఒక పొల్లిరుపు మాటలు మాట్లాడతారు. అదే జరిగితే బాబాయ్ అల్ని క్షమించరు. దాంతో కలవాలనుకున్న రెండు కుటుంబాలు మరింత దూరం అయిపోతాయి. అదే నా భయం. కానీ వాళ్ళకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. సరే అత్త, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. నువ్వు ప్లాన్ అమలు చేసాలు. అలాగేనమ్మా, నేను కూడా ఏదో ఒకటి ఆలోచిస్తాను. రఘురాం గారు, ఆ చందావాడి గురించి చిట్టమ్మ ఏం చెప్పిందండి? ఇంకా సేపట్లో వస్తున్నాడని చెప్పింది. ఒరే తమ్ముడు, అయితే మనం ఊహించినట్టుగానే జరిగిందన్నమాట. అవునా అక్క? మీరు ఊహించినట్టు జరగడం ఏంటి? మాకెందుకొచ్చిన గొడవలే బాబు. ఎంత కాదనుకున్నా మీరు బంధువులే. రేపొకనాడు కలిసిపోయారనుకోండి, అందరూ కలిసి నా మొహాన్న ఉమ్మేస్తారు. నాకేం తెలీదు, నేనేం చెప్పనండి. వద్దొద్దు కాంతమ్మా, చెప్పకూడదు అనుకున్నప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా. నిప్పు పెట్టి మరి మంట మంట నరిస్తే దాని అర్థమేంటి? మీరాగండి నాన్న. కాంతమ్మా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు. నువ్వు చెప్పావన్న విషయం వాళ్ళకి తెలియనివ్వను. చెప్పు. ఆ మాట అన్నారు కాబట్టి నాకు కాస్తంత ధైర్యంగా ఉంది బాబు. మా చిట్టెమ్మ, మీ అమ్మగారు కలిసి మీ ఇద్దరిని పిచ్చి పులిహారగాళ్ళని చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. పిచ్చి పులిహారగాళ్ళు ఏంటి? పిచ్చి పులిహారగాళ్ళు ఏంటి? అంటే మా అక్క భాషలో మిమ్మల్ని బకరాన్ చేస్తున్నారు అని అర్థం. అంటే ఏంటి? ఏం లేదు బాబుగారు, ఆ చందాలవాడు, మెరుగు పెట్టేవాడు ఈ రోజు రారు, రేపు ఉదయం వస్తానన్నారు కాబట్టి ఈ పూటకి మీరెళ్ళిపోవచ్చు అని అబద్ధం చెప్పబోతున్నారు. నిజమా? కావాలంటే మీరే చూడండి.
ఇంకాసేపట్లో వాళ్ళిద్దరూ వచ్చి మామయ్య గారు మమ్మల్ని క్షమించండి, ఆ మెరుగు పెట్టేవాడికి కాలిరిగింది, చందావాడికి చెయ్యిరిగింది, కాబట్టి ఈ రోజు రాలేకపోతున్నారు, కాబట్టి మీరింటికెళ్ళొచ్చు, జరిగిన అంతరాయానికి చింతిస్తున్నాం అని చెప్పకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదండి. అంటే మా అమ్మ ఈ నగలు డబ్బు తెచ్చింది ఈ లతకివ్వడానికా? హా? ఆ మాట నా నోటితో ఎలా చెప్తాను బాబు, మీరే అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్పింది నిజమైతే లత ఆ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోద్ది. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. అవును, చిట్టెమ్మొదని చెప్పినట్టుగా ఆ చందాలవాడు మెరుగు పెట్టేవాడు రేపు కాదు కదా, ఓ సంవత్సరం ఆగొచ్చినా మేమిద్దరం ఇక్కడే ఉంటాం. వాళ్ళని కలిసే వెళ్తాం, నిజానిజాలేంటో తెలుసుకొని ఇక్కడి నుంచి కదులుతాం.